కేరళలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు రెస్క్యూ చర్యలను వివరించారు. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన విషయాలను మోదీకి తెలిపారు. అంతకుముందు సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూ నిర్వహించారు మోదీ. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంచరిమట్టం, మండక్కై, చూరల్మల్ ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాలను సందర్శించి నిరాశ్రయులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్, కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. అంతకుముందు కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికారు కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ మహ్మద్ ఆరిఫ్. ప్రధాని టూర్ సందర్భంగా కన్నూరు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడడంతో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వైనాడ్లో పర్యటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేరళలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు రెస్క్యూ చర్యలను వివరించారు. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన విషయాలను మోదీకి తెలిపారు. అంతకుముందు సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూ నిర్వహించారు మోదీ. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంచరిమట్టం, ముండక్కై, చూరల్మల్ ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాలను సందర్శించి నిరాశ్రయులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్, కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. అంతకుముందు కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికారు కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ మహ్మద్ ఆరిఫ్. ప్రధాని టూర్ సందర్భంగా కన్నూరు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడడంతో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వైనాడ్లో పర్యటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. संसद आते हैं, बताइए, संसद में बात कोई सवाल का जवाब देते हैं? हाँ, ये बात सही है कि जब राहुल जी बोले तो 2 बार खड़े होकर उन्होंने राहुल जी जो कह रहे थे उसको घुमाया फिराया, गलत बात की, हमारे पूर्व चेयरमैन के खिलाफ शरारती बातें की। इस सेशन में मैंने प्रिविलेज नोटिस दिया, दो प्रिविलेज नोटिस दिए प्रधानमंत्री के खिलाफ।
दो, एक नहीं दो। एक, क्योंकि लोकसभा में उन्होंने हमारे पूर्व उपराष्ट्रपति और राज्यसभा के अध्यक्ष हामिद अंसारी साहब के खिलाफ जो उन्होंने कहा, वो शरारती बातें करी, बिल्कुल मिस्चिवस। और दूसरी बात, जो अनुराग ठाकुर बोले थे राहुल गांधी जी को लेकर, और उसको एक्सपंज किया गया लोकसभा के रिकॉर्ड से, पर प्रधानमंत्री उसको ट्वीट करते हैं। दो नोटिस दिए हैं, दो प्रिविलेज मोशन के। गृह मंत्री के खिलाफ एक, गृह मंत्री कहते हैं कि हमने 2 हफ्ते पहले केरल गवर्नमेंट को एडवांस वार्निंग दिया था, चेतावनी दी थी कि ये वायनाड लैंडस्लाइड होने वाला है, पर सबूत कहां है बताइए? झूठ बोल रहे थे। और चौथा, जो प्रियम्बल को लेकर जो प्रस्तावना है संविधान का, एनसीईआरटी के सारे किताब, कई किताबों से उसको निकाल हटाया गया है। हमारे नेता प्रतिपक्ष मल्लिकार्जुन खड़गे जी ने वो किताब लाए। बात की जाए तो